ఈ నెల 17వ తారీఖు నుంచి జరగబోయే ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా మొదటిగా ఆల్ ది బెస్ట్. ఇంకా వారం రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే విజయం మీ సొంతం అవుతుంది. మొదటిగా మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కనుక సింపుల్గా డైజెస్ట్ అయ్యే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, నాన్ వెజ్ వంటి వాటికి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ప్రతిరోజు సుమారు 2 నుంచి 3 లీటర్ల నీటిని త్రాగండి. రోజుకి 7 గంటల పాటు ప్రశాంతంగా నిద్ర ఉండేలా చూసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు మీ హాల్ టికెట్, పెన్, పెన్సిల్, ఎరేజర్, స్కేల్ వంటి సామాగ్రిని ఒక బ్యాగ్లో లేదా బాస్కెట్లో సిద్ధపరచుకోండి. ఎగ్జామ్ సెంటర్కి ఒక అరగంట ముందు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి సివిల్ డ్రెస్లో మాత్రమే అటెండ్ అవ్వాలి. యూనిఫామ్ వంటి వాటిని ధరించకూడదు. ఎగ్జామ్ రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు కూర్చున్న ప్లేస్లో సరౌండింగ్ పరిశీలించి ఏవైనా పేపర్లు ఉంటే ఇన్విజిలేటర్కి తెలియజేయాలి. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన ప్రశ్న దగ్గర చొక్క పెట్టి బాగా వచ్చిన ప్రశ్నను మాత్రమే ముందుగా అటెంప్ట్ చేయాలి. ఎలాంటి కొట్టువేతలు రాకుండా జాగ్రత్త పడాలి. క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోకూడదు. జవాబు కంప్లీట్ అయిన తర్వాత అడ్డంగా లైన్ గీయడం మంచిది. సైన్స్ అయితే డయాగ్రామ్స్ పేపర్కి లెఫ్ట్ సైడ్ వేసి పార్ట్స్ రైట్ సైడ్ ఒక ఆర్డర్లో గుర్తించడం మంచిది. అన్ని జవాబులు కంప్లీట్ అయిన తర్వాత చివరిలో ది ఎండ్ అని రాసి ఇన్విజిలేటర్ చేత సైన్ చేయించుకోవాలి. ఎలాంటి మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ వంటి చేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఈ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తాను అనే కాన్ఫిడెంట్తో ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. విజయం మీ సొంతం. థ్యాంక్ యూ వెరీ మచ్.